ఇది చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కురిక్యాల గంగాధర మండలం కురిక్యాల కెనాల్ అని ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో ఘనకార్యం చేస్తూ ఉందన్న విధంగా ఈడ ఒక సామాన్య పేదోడు ఒక తప్పు చేస్తే ఒక లెక్క ఉంటుంది. నిజంగా డబ్బున్నోడు లేకపోతే పెద్ద తలకాయలు అంటారు కదా, రాజకీయాలలో పెద్ద తలకాయలు, వాళ్ళు చేస్తే ఒక రకంగా ఉంటుంది అన్నట్టుగా వ్యవస్థ నడుస్తూ ఉన్నది. చొప్పదండి నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా రాని వాళ్ళదే హవా. ఏ పార్టీ అయినా రాని అలా పోతారు కథం. ఇక ఆ జెండాలు ఆ కాంగ్రెస్లో జెండా మోసిన కథం పక్కకెడతారు. జెండాలు మోసి భుజాలు కుంగిపోయిన వాళ్ళు వాళ్ళు పక్కకుంటారు. ఏ పార్టీ అయినా రాని వాళ్ళదే ఉంటుంది హవా. అట్లా నడుస్తూ ఉంది, చొప్పదండి నియోజకవర్గంలో నడుస్తూ ఉంది. సరే, ఆ విషయం అట్లా పక్క పెడితే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి ఈ వీడియో పోయేంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్న మాట అంటే, రాత్రికి రాత్రి ఒక పెద్ద కెనాల్ మట్టిని ఏ విధంగా తీస్తున్నారు, అసలు దీనిపైన ఎవరు ఎందుకు నోరు మెదపకుండా ఉన్నారు, ఒకసారి ఫస్ట్ నుంచి ఒకటి చూసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఫస్ట్ ఒక మనం కంప్లైంట్ ఒక రైతు ఇచ్చిండు, అక్కడ గ్రామానికి సంబంధించిన ఒక రైతు కంప్లైంట్ ఇచ్చిండు. దానికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నిన్నటి దాకా బీఆర్ఎస్లను తరిమి కొట్టిరు, పాపం మాజీ ఎమ్మెల్యే గారిని తరిమి కొట్టిరు. తరిమి కొట్టురు అంటే కార్యకర్త ఎవరైనా తప్పనే. బీఆర్ఎస్ చేస్తే తప్పు, బీఆర్ఎస్ చేస్తేనే తప్పు, లేకపోతే కాంగ్రెస్ చేస్తే తప్పు కాదు, కాంగ్రెస్ చేస్తేనే తప్పు, బీఆర్ఎస్ చేస్తే తప్పు కాదని నేను అంటలేను. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను ఏ విధంగా బలిగొంటున్నాయి, అలాగే ఇలా పరిపాలన నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు అన్న విధంగా వీళ్ళిద్దరి పరిపాలన ఏ విధంగా ఉంటుందన్నది ఈ వీడియోను ఎక్కువ మంది బీఆర్ఎస్ కార్యకర్తలు షేర్ చేయాలి. కాంగ్రెస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో ఉన్న జెండాలు మోసి మీ భుజాలు కందిపోయినా కూడా మీకు ప్రియారిటీ ఇవ్వకుండా ఎవరెవరికో ప్రియారిటీ ఇచ్చుకుంటా ఈ జెండాలు మోసేటోళ్ళని పక్కకెట్టి ముఖ్యంగా వేరే వాళ్ళకి ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నారనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే షేర్ చేస్తారు మీరు. దయచేసి ఎంత ఒక పెద్ద స్కామ్ నడుస్తూ ఉన్నది ఇక్కడ అంటే, అసలు ఎవరికి సంబంధం లేకుండా మీరు ఎవరు ఏం చేస్తారో చేయరా బయట చూద్దామనే విధంగా ఎంత మట్టి మాఫియా నడుస్తూ ఉన్నది. అసలు మా ముదిరాజు బిడ్డల భవిష్యత్తు ముదిరాజుల చెర్ల మీద ఆధారపడి ఉంటుంది. కనీసం పట్టింపు లేకుండా ఎఫ్టీఎల్ పరిధిని తెలిసి కూడా ఎఫ్టీఎల్ పరిధిని అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి కట్టడాలు కానీ లేకపోతే ఎలాంటి మట్టి పొడడాలు కానీ ఎలాంటి ఫినిషింగ్లు కానీ వేసినా చట్టరీత్యా నేరం, దానిపైన కేసులు అవుతాయి. కానీ ఇష్టానుసారంగా భయం లేకుండా ఏ విధంగా అసలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇష్టానుసారంగా ఎట్లా చేస్తున్నారు. మా మేడిపల్లి సత్యం గారు నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని తరిమి కొడితే కాంగ్రెస్ కార్యకర్తలతో విభత్సంగా షేర్ చేశారు కదా, ఇది బీఆర్ఎస్ వాళ్ళు షేర్ చేస్తారు. మరి మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు అనేది సమాధానం చెప్పాలి వాళ్ళకు. అంటే మీకు తెలియకుండా జరుగుతుందా, మరి మీ ప్రభుత్వం ఏంది దేనికోసం అని ఒక్కసారి సమాధానం చెప్పాలి. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి కంప్లైంట్ చూద్దాం. శ్రీధ గౌరవనీయులైన మండల రెవెన్యూ అధికారి గంగాధర మండలం గారికి వ్రాయినది ఆర్య. విషయం ఉప్రమల్యాల రెవెన్యూ గ్రామ పరిధిలో గల కొత్త చెరువు అర్ధరాత్రి అంటే కొత్త చెరువుని దీన్ని కొచ్చెరువు అంటారు. రాత్రిపూట మట్టి టిప్పర్లతో నింపుతున్న విషయంపై మా మనవి ఏమనగా, ఉప్రమల్యాల పోతిగంటిపల్లి, కాసారం, వెంకంపల్లి గ్రామ ప్రధాన ఆధారమైనటువంటి ఉప్రమల్యాల కొత్త చెరువు నీటి మట్టం లోపల భాగంగా బఫర్ జోన్ పూర్తిగా మట్టితో నింపివేస్తున్నారు. చెరువు నీటికి ఆధారమైనటువంటి వాగును గతంలో కొందరు కరీంనగర్కు చెందిన వ్యక్తులు మట్టితో నింపివేసిన గ్రామ పటంలో ఉన్న విధంగా కాకుండా పూర్తి ఆక్రమణకు గురిచేశారు. ఇప్పుడు ఉన్న మిగతా భాగం కూడా దాదాపుగా కూల్చివేతకు గురైంది. గత కొద్ది రోజులుగా కురిక్యాల ప్రభుత్వ వరద కాలువకు సంబంధించినటువంటి మట్టి అక్రమంగా తోడి ఈ ఊర్లకు జీవనాధారమైనటువంటి కొత్త చెరువును పూడ్చివేతకు గురి చేస్తున్నారు. దీనివల్ల మృత్యుకారులు కుటుంబాలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి నెలకొన్నది. రైతులు కూడా ప్రధాన జీవనాధారం. ఇక్కడ కీలకంగా చెప్తా ఉన్నా, ఆ చెరువు మీద ఎవరైతే ఆధారపడి బతికేటోళ్ళు ఉంటారో ఎఫ్టీఎల్ పరిధిని ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిని దాటినాక 30 మీటర్లు ఉంటుంది అనుకో. ఆ 30 మీటర్ల లోపు ఎలాంటి కట్టడాలు కానీ ఎలాంటి నిర్మాణాలు కానీ లేకపోతే ఎలాంటి ఫినిషింగ్లు కానీ ఇలాంటి మట్టి పోవడాలు కానీ నిషేధం. ఎందుకంటే ఆ చెరువు నిండిన తర్వాత నీళ్ళకి వస్తుంది, ఒకటే పంట వేసుకోవాలన్న. ఆ భూమి పట్టా భూమి అయినప్పటికీ ఒకటే పంట వేసుకోవాలి. తేలినప్పుడు వేసుకోవాలి, తేలినప్పుడు మునుగుతుంది అంతే. అది వాటర్ మునిగినప్పుడేమో ఇడిచిపెట్టాలి, లేదా తేలినప్పుడే వేసుకోవాలి అంతే. అది ఏ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు, అక్కడ ఏం నిర్మించడం కోసం ప్లాన్ చేస్తున్నారు, మరి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అసలు ఏంది ఇంత జరుగుతున్న గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పకుండా ఎందుకు దీన్ని పట్టింపు లేకుండా రాత్రిపూట గంత దౌర్జన్యంగా ఇది ఏంది ఈ కథ అంత ఏందన్నది సమాధానం చెప్పాలి.